ఏదైతే కదిర్లో జరిగిందో విజిలెన్స్ అధికారులతో పాటు మైన్స్ అధికారులు, పొల్యూషన్ అధికారులు ముగ్గురు నాకున్న మైనింగ్ ఏరియా కానీ నా క్రషర్ దగ్గరికి కానీ వాళ్ళు వచ్చి తనిఖీలు జరిపినారు. తనిఖీలు జరిపి దీంట్లో పొరపాట్లు ఉన్నాయి అని చెప్పి మళ్ళీ నోటీస్ ఇస్తాము అని నిన్న కంప్లీట్ చేసుకొని పోయినారు వాళ్ళు. ఇంతకుముందు జరిగింది ఏమంటే, గత సంవత్సరము నా మీద మైన్స్ అధికారులు ఇదే మా ఎమ్మెల్యే గారైన ఎవరైతే కందికుంట వెంకటప్రసాద్ గారికి ఒక లెటర్ పెట్టి ఇతను ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడు అని, పర్మిట్లు లేకోకుండా తోలినాడు, కోట్లాది రూపాయలు ఈయన దోచేసినాడు అని చెప్పి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి నా మీద గత సంవత్సరం వాళ్ళ గవర్నమెంట్ వస్తానే, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వస్తానే వాళ్ళు చేసిన మొదటి పని ఏదైనా ఉంది ఎమ్మెల్యే గారు అంటే, లెటరు నా మీద పెట్టి అప్పుడున్న మైన్స్ అధికారులతో దాడులు చేయించినాడు. దాడులు చేయించిన తర్వాత మీకు అందరికీ తెలుసు, నా మీద 12,84,00,000 రూపాయలు పెనాల్టీ వేసినారు. పెనాల్టీ వేసిన తక్షణం నేను కోర్టుకు వెళ్ళినాను. కోర్టుకు వెళ్తే కోర్టు నాకు క్లియర్ చేసి, ఇతనికి ఏదైతే క్రషర్ సీజ్ చేసినారు నాది, ఒక మిషను ఇటాచ్ తీసుకొని పోయి దగ్గర దగ్గర ₹1 కోటి విలువ చేసే ఇటాచ్ తీసుకొని పోయి 10 నెలలు బస్ డిపోలో పెట్టినారు. డిపోలో పెట్టిన తర్వాత కోర్టు చెప్పినాక కూడా, నాకు మార్చిలో ఆర్డర్ వచ్చినాక కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వని తక్షణము నేను మళ్ళీ వాళ్ళ మీద కంటెంప్ట్ మార్చిలో వేసాను. మార్చిలో వేసిన తర్వాత ఈ గత నెల 17వ తేదీన మైన్స్ ఏడీ గారు నాకు పిలిచి, కంటెంప్ట్ విత్డ్రా కాండి, నేను మీకు ఏదైతే మీ మిషను పర్మిట్లు క్లియర్గా ఉన్నాయని చెప్పి రిపోర్ట్ రాసి మీకు ఇచ్చేస్తానన్నారు. అలాగే ఆయన ఏం చేశాడు అంటే, మొత్తం ఎంక్వైరీ అంతా కంప్లీట్ చేసి నేను ఎటువంటి బకాయిలు వాళ్ళకు లేనని చెప్పి, క్లియర్గా ఉంది నా మైన్స్ క్లియర్గా ఉంది, వాళ్ళు చేసిన అలిగేషన్స్ అన్నీ ఫాల్స్ అని చెప్పి అతను నాకు ఏదైతే పర్మిట్లు కానీ మిషన్ కానీ క్రషర్ కానీ రిలీజ్ చేసినారు. రిలీజ్ చేసిన తక్షణం నాకు ఈ మధ్యకాలంలో ఏమైందంటే, నాకు కరెంటు ఏదైతే ఉంటుందో మినిమం కరెంటు బిల్లు ప్రతి నెల నాకు దగ్గర దగ్గర 5 లక్షల రూపాయలు, 4 నుంచి 5 లక్షల రూపాయలు మినిమం, నేను ఆడకపోని మినిమం కరెంటు బిల్లు వస్తుంది. దగ్గర దగ్గర అది 45 లక్షల రూపాయలు ఈ 10 నెలల వ్యవధిలో నేను నష్టపోయినాను. ఈ కరెంటు బిల్లు నేను కట్టలేదు అని డిస్కనెక్షన్లో ఉన్న కరెంటు బిల్లు నాకు ఈ నెల, నేను కరెంటు బిల్లు కట్టిన తర్వాత ఈ నెల 7వ తేదీ వచ్చి కరెంటు వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సీటీ బాక్స్ పోయింది అని చెప్పి కొత్త సీటీ బాక్స్ 12వ తేదీన నాకు కనెక్షన్ ఇచ్చినారు. సీటీ బాక్స్ బిగించి 12వ తేదీ ఇచ్చారు. 12వ తేదీ ఇచ్చిన తర్వాత నేను నా క్రషరు దగ్గర దగ్గర నిన్నటికి గాను 28వ తేదీ అంటే దగ్గర దగ్గర 15 రోజులు 14 రోజుల వ్యవధిలో ఒక 5 రోజులు నేను క్రషింగ్ చేసినాను. ఏది విత్ పర్మిట్, విత్ పర్మిషన్స్, విత్ పొల్యూషను అన్ని నామ్స్ ఉండి చేసిన. అయినా కూడా అతను ఉందని చెప్పి ఎమ్మెల్యే గారు మళ్ళా నిన్న విజిలెన్స్ అధికారులని నా మీదకి పంపించినారు, నా మైండ్ మీదకి పంపించినారు. కేవలం ఎమ్మెల్యే గారికి ఏమైపోయింది అంటే, ఎవరు వ్యాపారాలు చేసుకొని బతకూడదు, ముఖ్యంగా ఆయనకి యాంటీగా ఉండి ఎలక్షన్ చేయని వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఆయన ఒక్కడే బాగుండాలా, అతను దందాలు జరగాల, అతను బెదిరిస్తే భయపడాలా, ఈ పద్ధతి ఈ ధోరణిలో ఈ సంవత్సరం పోయింది. నేను కూడా ఇంకా ఆయనకు అధికారం వచ్చింది, కామన్ థింగ్ ఇది, అతనికి నచ్చదు కాబట్టి మైన్స్ అధికారులను పంపిస్తాడు, దాడులు చేస్తాడు, అన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఈ సంవత్సరం ప్రతి నెల 33 లక్షల రూపాయలు ఈఎంఐలు కట్టాను మన ఏప్రిల్ వరకు. కేవలం నేను మిషన్ రన్ చేయకపోవడము, నా మిషన్ పోవటము, నాకు మైనింగ్ ఆపడం వల్ల ఎమ్మెల్యే గారు చేసిన ఇది ఏదైతే ఉందో దీనివల్ల నేను దగ్గర దగ్గర 4 కోట్ల నుంచి 5 కోట్లు ఈ సంవత్సరం నష్టపోయినాను. సరే, ఆయన ఎమ్మెల్యే ఈ పని చేసినాడనే దాంట్లో గమ్మున ఇవ్వదు. మళ్ళీ నిన్న విజిలెన్స్ అధికారులను పంపించినారు. ఆయన ఒక లెటర్ పెట్టినాడు, ఏమని, నేను ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాను. సరే, అతని లెటర్ ఆయన రాసినాడా లేకపోతే అతను పక్కనున్న పిఏలో ఎవరితోన్నా రాయించినాడా తెలియదు, కానీ క్లియర్గా నా మీద అలిగేషన్ చేస్తూ కందికుంట వెంకటప్రసాద్ గారు అతని లెటర్ హెడ్ మీద పెట్టి 150 ఎకరాలు గవర్నమెంట్ ప్రాపర్టీ నేను కబ్జా చేశాను అని రాసినాడు. ఇది ఎప్పుడు రాసినాడు? గత సంవత్సరం 7వ నెలలో రాసినాడు. అంటే సంవత్సరం అయింది
నా మీద ఆయన రిటర్న్గా లెటర్ పెట్టి 150 ఎకరాలు నేను కబ్జా చేసింది అంటే ఏం చేస్తానండి? ఈ సంవత్సరం అధికారం ఉంది, అతనికి కావాల్సిన అధికారులందరూ ఉన్నారు, అతనుగా ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు అయినా కూడా ఆయన ఏం లేవు, ఊరికే వేగ్గా రాయటము, ఒక లెటర్ రాసేసి ఆడ పడేయడము, అధికారులను సతాయించడము, దాడులు చేయమనడం. 150 ఎకరాలు నేను కబ్జా చేసింది అంటే అతను ప్రూవ్ చేయమనండి ఇప్పుడు. ఎందుకంటే నేను దగ్గర ఈయన